సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ చూడండి, ఈ రోజు అయినా స్మాక్ డౌన్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే అనమాట. ఎస్పెషల్లీ మన న్యూ బ్లడ్ లైన్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ చూడడానికి దొరికినాయి. లైక్ లాస్ట్ వీక్ మన సోలో సికోవా రిటర్న్ చేసినారు. అండ్ ఈ రోజు మన సోలో సికోవా వచ్చినప్పుడు జేకబ్ ఫాటు అండ్ సోలో సికోవా మధ్య చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి దొరికింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే అనుకోకుండా మన సోలో సికోవా టామా టొంగా పైన అటాక్ చేసినారనమాట. సమన్ స్పైక్ పడ్డారనమాట మన టామా టొంగాకి. అంటే చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. అండ్ బాస్ అంతేకాదు, మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, నేను 3 days నుంచి వీడియో చేయలేదు. మీ దగ్గర తెలుసు అండి, మీరు చాలామంది అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అడిగినారు. ఎస్పెషల్లీ రోమన్ రేన్స్ రిటర్న్ పైన చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో రోమన్ రేన్స్ రిటర్న్ పైన మనకి ఫ్రెష్ ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే ఫ్రెష్ రూమర్స్ గురించి నేను మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలోనే అప్డేట్ ఇచ్చేస్తాను. సో అందుకని చెప్తున్నాను బాస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చినారు. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారు అంటే, సో దేని గురించి మాట్లాడదని చెప్పండి. అండ్ నిజం చెప్పాలంటే రీసెంట్లీ రాలో మన 30 men's రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ జే ఉసో గుంథర్కి చూస్ చేశాడనమాట. సో మన జే ఉసో గుంథర్తో ఫైట్ చేస్తాడు రసల్ మేనియాలో ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అందరి కన్ను మొత్తము ఎలిమినేషన్ చేంబర్ పైన ఉంది. సో ఎలిమినేషన్ చేంబర్ ఎవరు గెలిచి నాతో ఎవరు ఫైట్ చేస్తారు రసల్ మేనియాలో, అదొక పెద్ద క్వశ్చన్ కదా అన్నట్టు ఈ టైంలో మన కోడీ రోడ్స్ మాట్లాడినారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ గురించి మాట్లాడితే దీంట్లో మన లోగన్ పాల్ ఉన్నాడు అనమాట, సీఎం పంక్ బి ఉన్నాడు, సో డ్రూ మ్యాకింటైర్ బి ఉన్నాడని ఈ టైప్ చెప్పినారనమాట. జాన్ సీనా బి ఉన్నాడు, కానీ ఒక సూపర్ స్టార్ లేడు. ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, సోలో సికోవా అని. అంటే లాస్ట్ వీక్ సోలో సికోవా అటాక్ చేసింది కోడీ రోడ్స్ పైన. సో అందుకని అక్కడ సోలో సికోవా గురించి మాట్లాడుతుంటారనమాట. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. డ్రూ మ్యాకింటైర్ ఇంటరప్ట్ చేసినారు మన కోడీ రోడ్స్కి. సో మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాగానే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఇందాక మన కోడీ రోడ్స్ ఆల్సో డ్రూ మ్యాకింటైర్ ఉన్నాడు ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ అని చెప్పినారు. సో అందుకని డ్రూ మ్యాకింటైర్ ఆల్సో డ్రూ మ్యాకింటైర్ అంటే నువ్వు ఈ టైప్లో చెప్పినావా అని ఈ టైప్ మన డ్రూ మ్యాకింటైర్ అడిగినప్పుడు సరే మళ్ళీ ఒకసారి చేద్దామని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ కోడీ రోడ్స్ మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు చెప్పినారు. అండ్ ఆల్సో డ్రూ మ్యాకింటైర్ అని మళ్ళీ చెప్పినారనమాట. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమనంటే ఈ ఆల్సో డ్రూ మ్యాకింటైరే 2 సారి ఎలిమినేషన్ చేంబర్ గెలిచినాడు తెలుసా. అండ్ ఈ ఆల్సో డ్రూ మ్యాకింటైర్ అంటే మన రాయల్ రంబల్ బి గెలిచినాడు, మన ద బ్యాంక్ బి గెలిచినాడు, అండ్ ఈ ఛాంపియన్షిప్ చాలాసార్లు గెలిచినాడు అనమాట. అండ్ ఈ డ్రూ మ్యాకింటైర్ ఇక్కడ అంటే స్మాక్ డౌన్లో వచ్చినాడు. అండ్ ఒకప్పుడు నీకు హక్ బి చేసిండు అనమాట. ఎందుకంటే నువ్వు చాలా డార్క్ ప్లేస్ వెళ్ళిపోతా అంటే నీ గురించి ఆ టెన్షన్ ఉండే అనమాట. సో అందుకనే నీకు హక్ బి చేసినాను. అండ్ ఓపెన్ చెప్పాలంటే నువ్వు చాలా మధ్యలో చేసినావు అని ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ ఆల్సో డ్రూ మ్యాకింటైర్ చాలా చేసిండు. బట్ ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే డ్రూ మ్యాకింటైర్ ఓవర్ ఏందో నీకు ఇప్పుడు ప్రాపర్గా గుర్తు చేపియాలని ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినప్పుడు కోడీ రోడ్స్ ఏమన్నారంటే లేదు, అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలుసు అంటే నేను ఈ WWEలో రిటర్న్ చేసినప్పటి నుంచి నాకు ఓడిపించిన సూపర్ స్టార్ అంటే చాలా తక్కువ సూపర్ స్టార్స్ నాకు ఓడిపించిన ఆరాంగా అంటే లెక్క పెట్టొచ్చు అనమాట. నా ఇళ్ళ పైన లెక్క పెట్టొచ్చు, నేను చాలా తక్కువ మంది నాకు ఓడిపించినారు. అండ్ తక్కువ మందిలో నువ్వు ఒక సూపర్ స్టార్వి నువ్వు నాకు ఓడిపించినావు. అండ్ నేను అది మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను అని కోడీ రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా వచ్చేసినారనమాట. జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా వీళ్ళకి ఇంటరప్ట్ చేసినారు. మన జేకబ్ ఫాటు రింగ్లో రాగానే కంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఫాటు అని చీర్ చేయడం స్టార్ట్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు జేకబ్ ఫాటు ఏమన్నారంటే ఫస్ట్ డ్రూ మ్యాకింటైర్కి, హే డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఆల్రెడీ అంటే నీకు ఒక జాగాని నువ్వు సంపాదించినావు అనమాట చేంబర్ మ్యాచ్ కోసం. అండ్ నా గురించి మాట్లాడితే నేను ఈరోజు మన బ్రాన్ స్ట్రోమన్ అండ్ డేమియన్ ప్రిస్ట్ది పలకొట్టేసి అంటే అలాగే పలకొట్టేసి మరి నేను మన చేంబర్ మ్యాచ్లో అడుగు పెడతాను. చేంబర్ మ్యాచ్ నేనే గెలుస్తాను. దాని తర్వాత నేను రసల్ మేనియాలో వెళ్తానమాట. అండ్ నేను రసల్ మేనియా వెళ్ళి ఈ టైటిల్కి అంటే ఈ WWE ఛాంపియన్షిప్కి నేను మళ్ళీ ఒకసారి నా ఫ్యామిలీలో తీసుకొస్తాను అని ఈ టైప్లో మన జేకబ్ ఫాటు చెప్పినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, హే చూడు
జేకబ్ ఫాటు అంటే మన మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. బట్ అంటే నేను ఆల్రెడీ మన చేంబర్ మ్యాచ్లో ఉన్నానమాట. సో అందుకనే ఇప్పుడు మనం ఫైట్ చేయమని ఇట్లా చెప్పేసినారు. అండ్ ప్రాబ్లం కోడి రోడ్స్గా నీకు ఉన్నట్టుందని చెప్పి మన డ్రూ మ్యాకింటైర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన జేకబ్ ఫాటు అండ్ మన కోడి రోడ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మన కోడి రోడ్స్ ఏమన్నారంటే, హే జేకబ్ ఫాటు చెప్పు, అంటే ఎప్పుడు ఫైట్ చేద్దామని చెప్పు, అంటే నువ్వు చేంబర్ గెలవంగానే ఎప్పుడు ఫైట్ చేయాలి చెప్పు, మనం ఫైట్ చేద్దామని ఈ టైంలో మన కోడి రోడ్ చెప్పినారు మన జేకబ్ ఫాటుకి. సో బాస్ అప్పుడు ఇక్కడ స్క్రీన్లో మనకి అంటే బ్యాక్ స్టేజ్ నుంచి అంటే మన ఒక కార్ వచ్చాయన్నమాట. అండ్ ఆ కార్లో మన సోలో సికోవా ఉండే. అండ్ సోలో సికోవాకి చూడంగానే మన జేకబ్ ఫాటుకి అండ్ కోడి రోడ్స్కి కోపం వచ్చాయన్నమాట. సో అప్పుడే మన జేకబ్ ఫాటు ఆపినారు కోడి రోడ్స్, అంటే కోడి రోడ్స్ వెళ్తుంటారు. సో అప్పుడే ఆపి ఏమో చెప్పినట్టు మన జేకబ్ ఫాటు, ఫస్ట్ నాకు ప్రాబ్లం ఉందన్నమాట, ఫస్ట్ నేను మాట్లాడుతాను, ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ అని జేకబ్ ఫాటు చెప్పినారు. సో అప్పుడే కోడి రోడ్స్ ఏమన్నారంటే, సరే స్టార్ట్ నువ్వు చెయ్యి, కథం నేను చేస్తానని ఈ టైంలో మన కోడి రోడ్ చెప్పేసినారు. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్ళి దోలాడుతుంటారు అనమాట మన సోలో సికోవాకి. ఒక సెగ్మెంట్ జరిగింది, అంటే ఎగ్జాక్ట్ ఆ సెగ్మెంట్ టైం వచ్చినప్పుడు ఆ సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి అంటే మన ట్రిష్ అక్కడ క్రౌడ్లో కనిపించాయి అనమాట, మన లెజెండ్ ట్రిష్. సో అంటే ఇప్పుడు మన ట్రిష్ హోమ్ టౌన్లో జరగబోతుంది అనమాట మన ఎలిమినేషన్ చేంబర్స్. దాని గురించి అడిగినప్పుడు మన ట్రిష్ ఏమని చెప్పింది అంటే, ఇప్పుడు చేంబర్ మ్యాచ్ చూద్దాం, అంటే ఇప్పుడు నేను క్రౌడ్లో ఉండి నేను మ్యాచ్ చూస్తానా చేంబర్ మ్యాచ్, లేదా నేను అక్కడ ఎంకల్ ఉండి చూస్తాను అంటే ఇక్కడ లాకర్ రూమ్లో ఈ టైప్లో మన ట్రిష్ చెప్పింది అనమాట. అంటే చూద్దాం అంటే మేబీ ఫైట్ చేయొచ్చు అంటే ఈ టైప్లో మాట్లాడింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే అక్కడ అంటే ఆల్రెడీ ఇక్కడ రింగ్లో మన బియాంకా అండ్ నేమీ వచ్చినారు. అండ్ దాని తర్వాత మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నేమీ అక్కడ ఎంట్రీ అయిపోయింది. ఎందుకంటే మనకి చెల్సీ గ్రీన్ వర్సెస్ మన నేమీ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి ఓకేనమాట మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన నేమీ. అండ్ మన నేమీ మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్లో యాడ్ బి అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి సామి జైన్ ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అండ్ ఆ వీడియోలో మన సామి జైన్ ఏమన్నారు అంటే, చూడండి నా నెక్లో నా మెడలో ఇంకా స్టిల్ ప్రాబ్లం ఉందన్నమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నాడు లాస్ట్ వీక్, అంటే కెవిన్ ఓవెన్స్ నా పైన అటాక్ చేసిన తర్వాత ఏమైనా రీజన్ ఇచ్చిండు అంటే నేను హెల్ప్ చేయలేదు, అంటే కోడి అండ్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ని ఇంటరప్ట్ చేయలే అని చెప్తుండు కదా, నేనేమో సాయం చేయలే అని. సో సాయం అంటే అసలు ఏంది అంటే, ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ పైన అంటే చాలా భయంకరమైన అటాక్ జరిగినప్పుడు నేను పక్కన ఉన్నాను, నేను పక్కన ఉండి మొత్తం నేను చూసుకున్నాను, డాక్టర్స్ అంటే వాళ్ళందరికీ నేనే చూసుకున్నాను అనమాట కెవిన్ ఓవెన్స్ దెబ్బ తాకినప్పుడు. సో దాన్ని హెల్ప్ చేయడం అంటారు. బట్ కెవిన్ ఓవెన్స్ ఏమంటే మ్యాచ్ మధ్యలో రావాలి ఇంటరప్ట్ చేయాలంటే అవన్నీ వేస్ట్ అని ఈ టైప్లో మన సామి జైన్ చెప్పినారు. అండ్ నాకు తెలుసు సామి జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచెస్ చాలాసార్లు జరిగినాయన్నమాట, చాలాసార్లు మేము ఫైట్ చేసినాం, ఇది ఒక జోక్లో అయిపోయింది ఇప్పుడు కొంతమంది కోసం. కానీ ఈసారి మామూలు ఉండనమాట. సామి జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఈసారి చాలా భయంకరంగా ఉంటాయని మన సామి జైన్ చెప్పేసినారు. అండ్ అంతే దాన్ని కొంచెం సేపు తర్వాత మనకి కెవిన్ ఓవెన్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో మన కెవిన్ ఓవెన్స్ సేమ్ ఇది చెప్పినారన్నమాట, అంటే ఇప్పుడు కోపం ఉన్నారు కదా మన సామి జైన్ పైన, అదే కోపం చూపించినారు. అండ్ ఓపెన్లు చెప్పాలంటే మన కెవిన్ ఓవెన్స్ క్లియర్లీ చెప్పేసినారు, మన ఎలిమినేషన్ చేంబర్లో వచ్చి నన్ను దోలాడుకొని చెప్పినారనమాట. అంటే మన చేంబర్లో అంటే ఎలిమినేషన్ చేంబర్లో కెవిన్ ఓవెన్స్ వస్తున్నారు, దమ్ముంటే నువ్వు వచ్చి అని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు మన సామి జైన్కి. సో దీని అర్థం ఏంటంటే మనకి అంత మంచిగా ఉంటే చేంబర్ మ్యాచ్ అంటే ఎలిమినేషన్ చేంబర్లో మనకి ఇలా మధ్యలో ఒక మ్యాచ్ అనేది చూడడానికి దొరుకుతుంది, లేదా మనకి ఇలా మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరుకుతుంది మన ఎలిమినేషన్ చేంబర్లో. ఓకే, సో నెక్స్ట్ మనకి మోటార్ సిటీ మషిన్ గన్ వర్సెస్ మన అంబేర్తో అండ్ ఏంజల్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఈ మ్యాచ్ చిన్న మ్యాచ్ ఉండనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కలిసింది ఇంకెవరు కాదు మన మోటార్ సిటీ మషిన్ గన్స్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన జేకబ్ ఫాటు అండ్ టామా టోంగా అంటే మన సోలో సికోవాకి దోలాడుతూ ఒక లాకర్ రూమ్లో వెళ్ళినారనమాట. అండ్ ఆ లాకర్ రూమ్లో మన సోలో సికోవా కనిపించారు. సో అప్పుడు మన జేకబ్ ఫాటు అడిగినారు, హే సోలో సికోవా అసలు ఏం జరుగుతుంది, అంటే నువ్వు ఎందుకు ఇంట్లో మాయమైపోతున్నావు, అసలు ఏం జరుగుతుంది ఈ టైంలో అడిగినప్పుడు మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే, చూడు జేకబ్ ఫాటు అంటే మామూలు మాట కాదనేమాట, అంటే నేను హూలాఫాలో ఓడిపోయినాను, రోమన్ రైన్స్ నాకు ఓడిపించేసినాడు, నా దగ్గరికి వెళ్ళి హూలాఫాలా తీసుకున్నాడు. అండ్ నీకు తెలుసా ఆ బాధ ఎట్లుంటుందో, అంటే నేను నా ఫ్యామిలీకి డౌన్ చేసిన, అంటే నేను నీకు టామాటోగా అంటే చాలా మందికి నేను డౌన్ చేసేసిన అనమాట, అంటే నా వల్ల మీరు చాలా కిందకి వచ్చేసినారు. సో ఆ బాధ ఎట్లుంటుందో తెలుసా నీకు, అంటే చాలా భయంకరమైన బాధ ఉంటుంది అనమాట. సో అందుకని నాకు కొంచెం టైం కావాలి, అందుకే నేను టైం ఆఫ్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు నేను వచ్చేసినాను అండ్ ఇప్పుడు నేను రెడీ టు గో అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం స్టార్ట్ చేద్దాం. అండ్ నువ్వు మన అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచి నువ్వు చేంబర్ మ్యాచ్ గెలిచి ఆ టైటిల్ తీసుకురావాలి అనమాట, రెస్ల్మేనియా వెళ్ళి అని ఈ టైప్లో చెప్పినారు. అండ్ అప్పుడే అంటే మన జేకబ్ ఫాటు వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడే మన సోలో సికోవా చేయబట్టుకున్నారు జేకబ్ ఫాటుది. అండ్ సోలో సికోవా చెప్పినారు, హే జేకబ్ ఫాటు ఐ లవ్ యూ అని చెప్పినారు అనమాట. బట్ ఆయన మన జేకబ్ ఫాటు స్టిల్
కోపంలో కనిపించినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ షిన్సుకే నకమురాది. అండ్ షిన్సుకే నకమురా రింగ్లో వచ్చి చెప్పినారు, చూడండి 4 వారాలు అయిపోయింది. 4 వారాల నుంచి నేను అంటే నా ఛాలెంజర్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నమాట. నీడలు అందరూ చూస్తున్నాను, బట్ ఏంటంటే నా ముందు ఎవరు వస్తలేరు, అంటే ఇక్కడ ఎవరు లేరన్నమాట. అంటే నాతో ఫైట్ చేసిన ఎవరు లేరని ఈ టైంలో మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది ఎల్ఏ నైట్ది. ఎల్ఏ నైట్ వచ్చి ఏమి చెప్పంటే, ఏంది 4 వారాల నుంచి నువ్వు చూస్తున్నావా? నిజం చెప్పాలంటే ఇంతకుముందు మనం ఫైట్ చేసేటప్పుడు దాన్ని చాలా భయంకరంగా కొట్టేస్తారు. అండ్ 1, 2, 3 కౌంట్ అయిపోతుండే, నేను గెలుస్తుండే. బట్ అటామాటంగా జేకబ్ ఫాటు వల్ల మ్యాచ్ ఇంటరప్ట్ అయిపోయిందని ఈ టైప్లో మన ఎల్ఏ నైట్ చెప్పినారు. ద మిస్ బి అక్కడ వచ్చేసినారు బాస్. అంటే ఇలా మధ్యలో చాలా మంచి సెగ్మెంట్ జరిగిందన్నమాట. అంటే వీళ్ళు ఎక్కిరిస్తూ ఉంటారు. సో అప్పుడే నికాల్డస్ వచ్చి ఇలా మధ్యలో ఒక మ్యాచ్ సెట్ చేసినారు బాస్. అంటే ఎల్ఏ నైట్ వర్సెస్ ద మిస్ మ్యాచ్. అండ్ ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళు మన షిన్సుకే నకమురాతో ఫైట్ చేస్తారు అన్నట్టు ఈ టైప్లో మన మ్యాచ్ ఇలా మధ్యలో సెట్ చేసినారు. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే ఎల్ఏ నైట్ వర్సెస్ ద మిస్ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఎల్ఏ నైట్. అండ్ దానివల్ల షిన్సుకే నకమురా ఎల్ఏ నైట్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ అలెక్సా బ్లెస్ నాజాస్ మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న గ్లిచ్ వచ్చింది అన్నమాట. మన వాడ్ 6 గ్లిచ్ నేను ముందే చెప్పినాను. మన అలెక్సా బ్లెస్కి స్మాక్ డౌన్ తీసుకొచ్చినారు మన వాడ్ 6 ఒక యాంగిల్ చూపించడానికి. అంటే మన వాడ్ 6 అండ్ అలెక్సా బ్లెస్ స్టోరీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇన్ ఫ్యూచర్లో అలా టైం పడుతుంది, వారాల్లో మనకి స్టోరీ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన R-Truth వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన కార్మెలో హేస్. సో నెక్స్ట్ మనకి మన టిఫనీ వర్సెస్ జాస్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ నిజంగా ఈ మ్యాచ్ మంచిగా ఉండే తెలుసా, చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. చాలా మంచి మూమెంట్స్ పైన, చాలా మంచి మూవ్స్ పైన మనకి కిక్అవుట్స్ బి చూడడానికి దొరికినాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ మ్యాచ్లో అక్కడ రింగ్ సైడ్ మన క్యాండస్ లేర్ ఉంటుంది అనమాట. క్యాండస్ లేర్ అటాక్ చేసింది మన టిఫనీ పైన. రెఫరీ చూసినాడు, సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. సో అప్పుడే మన నాజాస్ అండ్ మన క్యాండస్ లేర్ కలిసి అటాక్ చేస్తుంటారు టిఫనీ పైన. సో ఆ ట్రిష్ వచ్చి కాపాడి ట్రై చేసి కొంచెం బాగానే ఫైట్ చేసింది అనమాట. కానీ అంతలోనే నాజాస్ ఇచ్చి పడేసి అనమాట మన ట్రిష్కి. అండ్ బాస్ అంతగా అప్పుడే మన అఫీషియల్స్ అందరూ వచ్చి ఆపేసినారు. నాజాస్ అండ్ మన క్యాండస్ లేర్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయింది ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ది. అండ్ మన షార్లెట్ ఫ్లేర్ రింగ్లో వచ్చి ఏమి చెప్పినట్టే, హే టిఫనీ లేవు అంటే స్టిల్ టిఫనీ టైం కదా 11 కొంచెం ఎక్కరిచ్చింది. అండ్ ద క్వీన్ టిఫనీని చూస్ చేస్తుందని చాలా క్లియర్గా చెప్పేసి అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన అసలు మేనియా కోసం ఇంకో మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ మన టిఫనీ అనమాట ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. సో నిజంగా అంటే 2 మ్యాచెస్ అఫీషియల్ అయిపోయినాయి. మన 30 మెన్స్ అండ్ మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్స్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఎవరితో ఫైట్ చేయబోతున్నారు, వాళ్ళు ఛాంపియన్స్ కంటే లైక్ మన జేవుస్ గుంథర్కి చూస్ చేసినారు. ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఏమో మన టిఫనీకి చూస్ చేసింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిస్తుంటారు మన జిమ్మీ ఊసోకి. సో మన జిమ్మీ ఊసో అటాక్ చేసిన తెలుసా మన డ్రూ మ్యాకింటైర్ పైన సరిగ్గా మంచి బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ చూపించినారు. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ మన జేడ్ కార్గిల్ పైన ఓవర్ అటాక్ చేసిన చిన్న వీడియో క్లిప్ వచ్చింది. ఎవరు పంపించినా తెలియదని మన కాల్ చెప్పిన ఒక వీడియో క్లిప్ చూపించినారు. దాంట్లో లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్ కనిపిస్తున్నారు. బట్ అంటే వీళ్ళు రాలో వచ్చి చూసుకుంటారని చెప్పిన అనమాట మన నేయోమి అండ్ మన బియాంకా. బట్ అందరూ తెలుసు ఓవర్ అటాక్ చేసినారు, ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది. అండ్ అది ఏంటంటే మన బియాంకానే అటాక్ చేసిన, బియాంకా అండ్ నేయోమి అటాక్ చేసిన కూడా మన జేడ్ కార్గిల్ పైన. ఎందుకంటే బియాంకా బెలెర్ వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నారు రసల్ మేనియాలోకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రసల్ మేనియా కోసం ప్లాన్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ అది ఏంటంటే మనకు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, ఒక అంటే చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ అనమాట. మన జేకబ్ ఫాటు వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో మన సోలో సికోవా వచ్చినారనమాట. సోలో సికోవా వచ్చి అంటే సమ్మన్ స్పైక్ పిచ్చి పడేసినారు మన బ్రాన్ స్ట్రోమన్కి, అంత బాగానుండే. అండ్ అప్పుడెక్కడ మన కోడి రోడ్స్ వచ్చి సోలో సికోవా పైన అటాక్ చేసిండు. బట్ అక్కడ టామాటోంగా వచ్చి కోడి పైన అటాక్ చేసినప్పుడు అంటే టామాటోంగా పట్టుకున్నానమాట కోడికి. అండ్ మన సోలో సికోవా సమ్మన్ స్పైక్ కొడుతున్నప్పుడు మన కోడి కొంచెం వంగింది. అండ్ అప్పుడే ఆ సమ్మన్ స్పైక్ టామాటోంగాకి తాకింది. సో అప్పుడు జేకబ్ ఫాటు కోపం వచ్చింది. అంటే మాకు ఇలా మధ్యలో ప్రాబ్లం చూడగా అనమాట. జేకబ్ ఫాటు అంటే లోకేష్ నార్ అంటే కొంచెం ఇలా లోకి అడిగినారనమాట ఎందుకు అటాక్ చేసినామని. సో ఈ టైప్ చిన్న ప్రాబ్లం మనకి న్యూ బ్లడ్ లైన్లో చూడడానికి దొరికింది. అండ్ అప్పుడే కోడి రోడ్స్ అంటే మన క్రాస్ రోడ్స్ ఇచ్చి పడేసినారనమాట.
ఫినిషర్ ఇచ్చి పడేసినారు రింగ్ బయటనే మన సోలో సికోవాకి. అండ్ బాస్ ఇంకేమండి మొత్తం గడబడిలో డేమియన్ ప్రిస్ట్ బార్గెట్ సైడ్ నూకి పడేసిన జేకబ్ ఫాటోకి. అండ్ రింగ్ లో వచ్చిన డేమియన్ ప్రిస్ట్ అండ్ మన బ్రాన్ స్ట్రామన్ పైన అటాక్ చేసిన అనమాట. ఫినిషర్ వచ్చేసినారు. అండ్ ఈ మ్యాచ్ లో డేమియన్ ప్రిస్ట్ గెలిచిన అంటే బ్రాన్ స్ట్రామన్ అంటే సూపర్ స్టార్ ఓడిపించి డేమియన్ ప్రిస్ట్ గెలిచినాడు. సో అప్పుడే మన కోడీ అండ్ డేమియన్ ప్రిస్ట్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో మీలో కొంతమంది అయినా రోమన్ రేన్స్ అసలు ఎప్పుడు రిటర్న్ చేస్తాడు, ఏమైనా ఫ్రెష్ రూమర్స్ వచ్చినాయా అని మీలో కొంతమంది అడిగినారు మన ఇన్స్టాగ్రామ్లో. సో చూడండి, ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీద కూడా తెలుసుండే ముందే చెప్పినాను, ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని. సో ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు 2 రూమర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడంట. అండ్ అంతేకాదు ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయకపోతే దాని తర్వాత అంటే మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోగానే మనకి నెక్స్ట్ రా లేదా నెక్స్ట్ స్మాక్ డౌన్ చూడడానికి వస్తుంది కదా, అంటే నెక్స్ట్ రా లేదా నెక్స్ట్ స్మాక్ డౌన్ అంటున్నారు. ఇప్పుడు సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తాడు కాబట్టి సెత్ రాలిన్స్ రాలో వస్తే నెక్స్ట్ రాలోనే వచ్చి రోమన్ రేన్స్ అటాక్ చేస్తారంట సెత్ రాలిన్స్ పైన. సో ప్రెసెంట్ ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే ఎలిమినేషన్ చేంబర్లో చేస్తాడు, లేదా దాని తర్వాత నెక్స్ట్ రాలో లేదా నెక్స్ట్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేస్తాడని ఇలాంటి రూమర్స్. అండ్ ఒకవేళ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ అందరికీ ఏమైనా సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తే ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు వచ్చిన రావచ్చు రోమన్ రేన్స్ అని ఇలాంటిది ఒక రూమర్స్ ఉంది అన్నమాట. సో చూద్దాం ఇప్పుడు, అంటే ఎలిమినేషన్ చేంబర్ అంటున్నారు లేదా ఎలిమినేషన్ చేంబర్ కాకపోతే నెక్స్ట్ రా లేదా నెక్స్ట్ స్మాక్ డౌన్ అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, ఈ రూమర్స్ నిజం అవుతాయా? అంటే ఎలిమినేషన్ చేంబర్లోనే రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందా, లేదా దానికంటే ముందా, లేదా దాని తర్వాత కాకపోతే రా లేదా స్మాక్ డౌన్, అంటే దేంట్లో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే రోమన్ రేన్స్ ఈ రస్సెల్ మేనియా మిస్ చేస్తాడు అనుకుంటున్నారు, కానీ అంత సీన్ లేదు. రోమన్ రేన్స్ రస్సెల్ మేనియా మిస్ చేయడు బాస్. అంటే రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ అంటే ఎన్ని రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేసి ఒకటిసారి రస్సెల్ మేనియా మిస్ చేస్తే అది ఎక్కడో మంచిది కాదు కదా. సో అందుకనే ఇలాంటి రూమర్స్కి నమ్మకం ఉంటుంది. ఒకవేళ ఇలాంటి రూమర్ ఏమైనా వస్తే నేను మీ అందరికి అప్డేట్ ఇస్తాను. కానీ ప్రెజెంట్ కోసం అయితే ఇలాంటి రూమర్ ఏమి రాలేదు. రోమన్ రేన్స్ రస్సెల్ మేనియాలో కంపల్సరీ ఫైట్ చేస్తాడు, బట్ ఎవరితో ఫైట్ చేస్తాడు అది ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. మేబీ సింగిల్స్ మ్యాచ్ కావచ్చు, రోమన్ వర్సెస్ సెత్, లేదా ట్రిపుల్ థ్రెట్ కావచ్చు. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఎలిమినేషన్ చేంబర్లో మనకి కొంచెం క్లారిటీ దొరుకుతాయంట. సో ఎలిమినేషన్ చేంబర్ వరకు మనం వెయిట్ చేయాల్సింది. అండ్ ఇంకా రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.